కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయూతనిచ్చారు. మండలంలోని సంతపేట నందిరేవు ప్రాంతం దగ్గరలో కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 3 తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులంతా రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజే కష్టపడి పొట్ట నింపుకునే నిరుపేద కుటుంబాలు కావడంతో ఈ ప్రమాదం వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ యాజమాన్యం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి వారికి తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యం బస్తాలతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి మాలతి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన ఈ నిరుపేద కుటుంబాల దయనీయ పరిస్థితి తెలుసుకొని తమ లయన్స్ క్లబ్ తరపున మానవతా దృక్పథంతో సహాయం అందించడం జరిగిందన్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సహాయక కార్యక్రమంలో నున్నా దత్తు, బెలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, కట్ట ఆదినారాయణ, సతీష్, ఎంపీటీసీ చలపతితో పాటు పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. మీరు ఇలా వచ్చిన తీసుకొని మోట అలా నడిచి తీసుకుని అలా నడిచి మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే లయన్స్ క్లబ్ హాలు వెనక వైపున నందిరేవు దగ్గరలో, మార్కెట్ దగ్గరలో నుండి 3 ఇళ్ళు దగ్ధం అవటం జరిగిందండి. ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా నిరాశలు అయ్యారు. వాళ్ళకి తాళ్లరేవు లయన్స్ క్లబ్ తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందిద్దామనే ఉద్దేశంతో 3 కుటుంబాలకి కూడా 25 కేజీలు రైసు, నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందండి.